హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మధు హెయిర్ స్టైల్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈ రోజు అయితే నేను ఫేషియల్ రేజర్స్తో మనం ఐబ్రోస్ షేపింగ్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ అనేది ఫేస్ పైన ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. థ్రెడ్డింగ్ అండ్ వ్యాక్సింగ్ కొంచెం భయం అన్న వాళ్ళు ఇదైతే సింపుల్ ప్రాసెస్ అన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. సో దీనికైతే ఫస్ట్ నేను ఫేస్కి అలోవెరా జెల్ అప్లై చేస్తున్నాను. చేశాక ఫస్ట్ ఎప్పుడైనా మనం ఐబ్రోస్ కానీ అన్వాంటెడ్ హెయిర్ కానీ ఫేస్ పైన రిమూవ్ చేసేటప్పుడు డౌన్వర్డ్ డైరెక్షన్లో అనేది చేయాలన్నమాట. సో హెయిర్ అనేది ఫాస్ట్గా రీగ్రో అవ్వకుండా ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ ఐబ్రోస్ షేప్ చేస్తున్నాను. నేను ఇక్కడ అంత పర్టికులర్గా షేప్ ఏం చూసుకోవట్లేదు, జస్ట్ ఎక్స్ట్రా హెయిర్ అనేది రిమూవ్ చేస్తున్నాను అంతే. సో మీకు ఎలా అయితే చూపిస్తున్నానో అలా షేప్ చేస్తున్నాను, జస్ట్ ఎక్స్ట్రా అన్వాంటెడ్ హెయిర్. సో నేను ఇక్కడ టిష్యూస్ ఆర్ కాటన్ తీసుకోవచ్చు మీరు ఆ అన్వాంటెడ్ హెయిర్ని రబ్ చేసుకోవడానికి ఆఫ్టర్ మనం క్లీన్ చేసిన తర్వాత. ఐబ్రో షేపింగ్ అయిపోయాక నేను సైడ్స్ అండ్ ఫేస్ పైన అనేది అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసేస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ అలోవెరా జెల్. అప్పుడు ఫేస్ అనేది స్మూత్ సర్ఫేస్ బాగుంటుందన్నమాట. ఈ ఫేషియల్ రేజర్స్ యూస్ చేయడం వల్ల ఫేస్కి బెనిఫిట్ ఏంటంటే ఫేస్ అనేది స్మూత్ సర్ఫేస్ అండ్ గ్లోయింగ్గా ఉంటుంది ఫేస్ అనేది. ఎప్పుడైనా సరే రిమెంబర్, ఎప్పుడైనా సరే డౌన్వర్డ్ డైరెక్షన్లోనే మనం చేయాలి. సో ఇంతేనండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.